అందరికీ నమస్తే. ఇవాల్టి చర్చా కార్యక్రమం ఢిల్లీలో బీజేపీ ప్రభంజనం. దానికి గల కారణాలేంటి? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పాలించినటువంటి ఆప్ ఎందుకు ఓడిపోయింది? ఈ విషయాలపైనటువంటి మనకు విశ్లేషణ అందించడానికి నారాప్రాజు నరసింహరాజు గారు మన ముందున్నారు. వారికి స్వాగతం పలుకుదాం. సార్ మీకు స్వాగతం పలుకుతుంది సంవాదం. నమస్తే. నమస్తే. సార్ ఎందుకు ఓడిపోయిందంటారు ఆప్? ఇప్పుడు మనం రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయటము, ఓడిపోవటము, గెలవటము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరిగేదే. ఒక టర్ములో గెలవటము, ఇంకో టర్ములో ఓడిపోవటము, లేదా ప్రజలు నచ్చే మెచ్చే పనులు చేసినట్లయితే వరుసగా 2 టర్ములు, 3 టర్ములు, 4 టర్ములు గెలుస్తున్నటువంటి పార్టీలు కూడా మన సమకాలీన రాజకీయాల్లో మనం చూస్తున్నాం ఇప్పుడే. అంటే ఎప్పుడో గతంలో పశ్చిమ బెంగాల్లో సిపిఎం నేతృత్వంలో ఉన్నటువంటి జ్యోతి బసు ప్రభుత్వం 5 సార్లు 6 సార్లు గెలిచిందని మనం చరిత్రలో చెప్పుకోవటమే. కానీ మన సమకాలీనటువంటి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి టర్మ్ లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో 99 నుంచి భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. గుజరాత్ లో అంతకంటే ముందు నుంచి గెలుస్తుంది. అంటే 6 సార్లు మొన్నటి గెలవటం. అట్లాగే మొన్నటిదాకా ఒడిశాలో 4 సార్లు గెలిచారు. ఇట్లా మనం ఎందుకు గెలుస్తున్నారు, లేకపోతే ఒకసారిలోనే ఎందుకు ఓడిపోతున్నారు అనేటువంటిది మనం ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటానికి మనం 3 రకాలైనటువంటి విశ్లేషణలు చేయాల్సి వస్తుంది. ఆ పార్టీ వ్యవహరించినటువంటి తీరుతెన్నులు, ప్లస్ దానికి ప్రధానమైనటువంటి కారణం కొంత భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాస్తం కానివ్వండి, లేకపోతే నరేంద్ర మోడీ చరిష్మా కానివ్వండి, లేకపోతే ఆ పార్టీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో సాధిస్తున్నటువంటి అభివృద్ధి కానీ, ఇదొక యాంగిల్లో చూడాలి. మూడో యాంగిల్ వచ్చే వరకు ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ ఎవరిని ఓడించి అధికారంలోకి వచ్చాడు? కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ 3 టర్ములు అంటే 98 నుంచి వరుసగా గెలుస్తూ వచ్చు 2012 వరకు ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ ప్రజెంట్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేటువంటిది ఒక 3 రకాలైనటువంటి విశ్లేషణ చేస్తే ఆ విశ్లేషణకు ఒక పూర్ణత్వం ఏర్పడుతుంది. అంతేగాని కేవలం ఈ యొక్క గెలుపుని, భారతీయ జనతా పార్టీ గెలుపుని కేజ్రీవాల్ యొక్క ఫెయిల్యూర్ గానే మాత్రమే చూడకుండా పరిపూర్ణమైనటువంటి విశ్లేషణ చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. మీరు అన్నది బాగుంది సార్. అయితే ఇప్పుడు అంటే అధినాయకులంతా కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి టాప్ లీడర్‌షిప్ అంతా కూడా ఓడిపోయారు. కాబట్టి ఈ ప్రశ్న అడిగాను. అంటే అక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటి? అంటే ప్రజల్లో ఒక రకమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చిందంటారా? లేకపోతే మీరన్నట్టు ఇంకో యాంగిల్ చూస్తే బీజేపీ సంస్థాగతంగా బాగా పనిచేసిందంటారా? సీఎం ఫేస్ ఏం లేకున్నా బాగా గ్రౌండ్ వర్క్ చేసిందంటారా? మీరేమంటారు దీని మీద మరి? దీనికంటే అంటే మనం ఈ ప్రశ్న కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే ఈరోజు కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయాడు? ఓకే. మనం ఇందాక నేను చెప్పినట్టుగా 98లో షీలా దీక్షిత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. 98 నుంచి ఆవిడ 3 టర్ములు గెలిచింది. ఓకే. 2003, 2007, 2012లో ఓడిపోయింది. అయితే ఆవిడ మొదటి టర్ములు 2 టర్ములు కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, తర్వాత కొంచెం క్లీన్ పాలిటిక్సే చేసింది. ఆ టైంలోనే షీలా దీక్షిత్ ఉన్నప్పుడే ఢిల్లీలో మెట్రో కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా ఆ టైంలో వచ్చినవే. తర్వాత ఆవిడ 3ఓసారి గెలిచినప్పటికి ఏమైందంటే దేశంలోనే పరిస్థితులు మారిపోయినాయి. యూపీఏ 2లో ఉన్నాం. యూపీఏ 2లో కేంద్ర ప్రభుత్వం మీద, మన్మోహన్ సింగ్ మీద, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇట్లా ఆ కాంగ్రెస్ పార్టీ మసకబారుతున్నటువంటి సమయంలో ఆవిడ 3వ టర్మ్ చేసింది. సహజంగానే 3ఓసారికి వచ్చే వరకు ఏంటంటే కామన్వెల్త్ గా సంబంధించినటువంటిది స్కామ్ కావచ్చు, 2G స్పెక్ట్రమ్, ఇట్లా అనేక రకాలైనటువంటి దాంతో ఢిల్లీతో కూడా కొన్ని ముడిపడి ఉండటం, ముఖ్యంగా శాంతి భద్రతలు, తర్వాత ఇట్లా రకరకాలైనటువంటి వీటిల్లో ఆ పార్టీ ఆ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు వల్ల ఏమైందంటే జన్ లోకపాల్ కోసం ఉద్యమం చేసినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అన్నా హజారే కానివ్వండి, లేకపోతే కిరణ్ బేడి కానివ్వండి, అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, లేకపోతే మన రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళందరూ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో వాళ్ళు ఆ రోజున సక్సెస్ అయ్యారు.
ఢిల్లీలో ముఖ్యంగా 2011 నుంచి 2012, 2013 ఆ 2 సంవత్సరాల టెన్యూర్లో జరిగినటువంటి ఉద్యమాలన్నీ కూడా ప్రజా ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రజలందరినీ కూడా ఆకర్షించాయి. కేవలం అవును. ఢిల్లీ వరకు పరిమితం కాకుండా. మనం మనం చరిత్ర అంటే మనం చూడలేదు కానీ చరిత్రను తెలుసుకున్నట్లయితే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఎట్లయితే ఉద్యమానికి ప్రజాస్పందన లభించిందో అన్నా హజారే నాయకత్వంలో జరిగినటువంటి ఉద్యమానికి కూడా 2011, 12, 13లలో జరిగినటువంటి ఉద్యమానికి కూడా అంతే స్పందన కనిపించింది. ఈ స్పందనని వాళ్ళు కేవలం ఆ ఫోరంని నాన్ పొలిటికల్ ఫోరంగా ఉంచకుండా వెంటనే కేజ్రీవాల్ వాళ్ళతో విభేదించి ఒక రాజకీయ పార్టీ పెట్టాడు. సహజంగా ఎవరైతే నాన్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు సహజంగా ప్రజలు అటువైపు టర్న్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మనం దీన్ని ముఖ్యంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు దగ్గర చూసాం, అస్సాం గణపరిషత్ దగ్గర చూసాం. ఇట్లా కొంతమంది సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫెయిల్ చేసి కూడా అయ్యారు. బట్ ఇతను తీసుకున్నటువంటి అస్త్రం ఏంటంటే కరప్షన్ అనేటువంటిది, యాంటీ కరప్షన్, కాబట్టి అది సక్సెస్ అయింది. కారణం ఏంటంటే ఢిల్లీ వేదికగా ఉండేటువంటి వాళ్ళలో దేశ రాజధాని, ఎక్కువ మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు, తర్వాత ఎక్కువ మంది విద్యావంతులు ఉంటారు, తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మిగిలినటువంటి రాష్ట్రాలతో పోల్చుకున్నట్టయితే ఢిల్లీలో అక్షరాస్యత శాతం కొంచెం ఎక్కువ ఉంటుంది. దీనివల్ల సహజంగానే ఈ సంక్షేమ పథకాలు, ఓట్లు కొనుగోలు వీటి మీద కంటే కూడా వాళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్, విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, సిద్ధాంతాలు ఎట్లా ఉన్నాయి, పాలసీస్ ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు అనేటువంటిది కొంచెం ఆలోచిస్తారనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటిది. అయితే ఈ క్రమంలో ఏమైందంటే అతను పార్టీ పెట్టగానే అతనికి దగ్గర దగ్గర ఒక 25 నుంచి 25 సీట్లేమో వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోనే ముఖ్యమంత్రిగా ఉండటము, తర్వాత కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి లుకలుకలు దానివల్ల పోయిన తర్వాత ఢిల్లీ ప్రజలు అతని మీద సానుభూతితో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ ఇచ్చారు. ఐ థింక్ అవుట్ ఆఫ్ 70లో 67 సీట్లు వచ్చాయి. కేవలం బీజేపీకి 3 వచ్చినట్లు. అవును, సెకండ్ టైం అంటే సెకండ్ టైం అంటే ఆయన స్వతంత్రంగా ఫస్ట్ టైం అన్నట్లు లెక్క. అంటే మొదటిసారి గెలిచినప్పుడేమో కాంగ్రెస్ అలయన్స్ తో గెలిచారు. ఆ టర్ము ఆయన ప్రజలకు చేరువయ్యేటువంటి దగ్గర ఏమైందంటే కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఆరోగ్యము, విద్య, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ రెండింటికి కొంచెం మంచి ప్రయారిటీ ఇచ్చాడు కాబట్టే 2020లో గెలిచాడు. మనం దాన్ని అతను ఏమీ చేయలేదు అనుకోవడానికి వీల్లేదు. అధికారం మనిషిని పెంచాలి, క్రమశిక్షణ అలవడాలి ఇంకా. కానీ ఇతనికి ఏమైందంటే అహంకారం పెరిగింది. ఆ అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే ఈ వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, అతను ఈ టర్మ్ లో ముఖ్యంగా 2020 నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ఏదైతే అవినీతిని పారదోలుతానో అని వచ్చినటువంటి పార్టీ, ఇద్దరు మంత్రులు, ఒక ముఖ్యమంత్రి ఈ టర్మ్ లో జైల్లో ఉన్నారు. డిప్యూటీ సీఎం కూడా, డిప్యూటీ సీఎం, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారనమాట. అంటే ప్రజలు అతన్ని అసహించుకోవడానికి గల కారణం గురించి నేను చెప్తున్నాను. ఏదైతే అవినీతిని అంతమొందిస్తానన్నటువంటి పార్టీ అవినీతిలో కూరుకుపోయి 3 మంత్రుల్ని జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇదొక కారణం. అయితే అతను ముఖ్యమంత్రి కాగానే ప్రజలందరినీ ఆకర్షించడం కోసం వ్యాగనార్లో ప్రయాణం చేసేవాడు. వ్యాగనార్ వెహికల్ అంటే సుమారుగా ఆ రోజుల్లో 3 నుంచి 4 లక్షల ఖర్చు వాల్యూ ఉంటుంది. చాలా సింపుల్ వెహికల్. చాలా అతి సామాన్యమైనటువంటి వ్యక్తులు ప్రయాణం చేస్తున్నటువంటి వెహికల్లో ప్రయాణం చేశాడు. కొన్ని సందర్భాల్లో మెట్రోలో కూడా ప్రయాణం చేసి వచ్చాడు. అంటే అతను ఎదిగిన క్రమం చాలా, ఎంతైతే స్పీడ్గా ఎదిగాడో అంతే స్పీడ్గా ఈ రోజున అతను అధఃపాతాళంలోకి వెళ్ళిపోతున్నాడు అనేటువంటి దానికి నిదర్శనం. అయితే ఆ వ్యాగనార్లో వచ్చినటువంటి వ్యక్తి ఈ రోజున 30 కోట్లు 40 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఢిల్లీ లాంటి చిన్న రాష్ట్రంలో
అక్కడ బడ్జెట్ తక్కువ ఉంటుంది. అదొక పూర్ణ ప్రతిపత్తి ఉన్నటువంటి రాష్ట్రం కూడా కాదు. ఇంకా అవును. కొంత కేంద్ర ప్రభుత్వం యొక్క దీంట్లో ఉండేటువంటి అక్కడ ఒక 30-40 కోట్ల రూపాయలు వెచ్చించి శీష్ మహల్ అనేటువంటి దాన్ని నిర్మాణం చేసుకోవటము. ఇలా ఒకదానితో ఒకసారి చూసినట్లయితే అతని యొక్క ఫెయిల్యూర్స్ చాలా కనపడుతుంటాయి. రెండో విషయం ఏంటంటే అతనికి ఎప్పుడైతే మొదటిసారి గెలిచాడో 2013లో 13లో గెలిచిన తర్వాత ఇందాకే నేను చెప్పినట్లుగా అహంకారం అనేటువంటిది ఉంది కదా. ఆ అహంకారం ఎక్కడ దాకా వెళ్ళిందంటే 2014లో అప్పటికి ఆ ఎన్నికలకు స్టార్ అయినటువంటి నరేంద్ర మోడీ మీద వారణాసిలో పోటీ చేయడానికి వెళ్ళిపోయాడు. అవును. ఈ వెళ్ళిపోయినటువంటి సమయంలో అంటే ఆయన పార్టీని కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా తయారు చేసుకోవడంలో కొంతవరకు సక్సెస్ అయినప్పటికీ కూడా అదేమైందంటే మితిమీరినటువంటి వ్యాఖ్యలు చేయడం. కేంద్ర ప్రభుత్వంతో ఇప్పుడు మనది ఫెడరల్ రాజ్యం, సమాఖ్య వ్యవస్థ, అంటే రాష్ట్రాలు కేంద్రము కలిస్తేనే మనం ఒక సువ్యవస్థితమైనటువంటి పాలన అందించగలుగుతాం ప్రజలకు. ఒకవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ప్రజల అందరినీ కూడా ఆ డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు దృష్టి టర్న్ చేస్తుంది. ఈ సందర్భంలో ఇతను కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ పడి, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే నేను మొన్న ఒక 15 రోజుల క్రితం 20 రోజుల క్రితం ఢిల్లీ ఓటర్లతో ఒక 4-5తో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడా. అంటే వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు వెలుగుచ్చినటువంటి అభిప్రాయాలు ఏంటంటే ఇప్పుడు మేము ఇతను లాస్ట్ 5 years గా అక్కడ అభివృద్ధి అనేటువంటిది లేదు. కేవలం జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు అంటే మనం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే బటన్ నొక్కి డబ్బులు ఇస్తే చాలు నాకు ప్రజలు ఓటేస్తారు అనేటువంటి ఒక భ్రమలో ఉన్నాడో, కేజ్రీవాల్ కూడా అదే భ్రమలో ఉన్నాడు. ఆ భ్రమలో ఉండటం వల్ల ఎవరైతే డెవలప్మెంట్ కావాలని కోరుకున్నటువంటి ప్రజలందరూ కూడా ఇతని మీద తిరుగుబాటు చేశారు. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే కేంద్ర సహకారం లేకపోతే అభివృద్ధి అనేటువంటిది సాధ్యం కాదు. అదే ఇతని వ్యవహార తీరు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వంతో గొడవ పెట్టుకోవడానికే ఉన్నాడు అనేటువంటిది వాళ్ళ యొక్క అభిప్రాయం. ఇక లాస్ట్ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ఈ విషయం ఎన్నికల్లో ప్రచారం చేసేటప్పుడు కూడా విమర్శలు చేయడం అనేటువంటిది మనం సహజంగా చూస్తుంటాం. ఈ విమర్శలు ఎట్లా ఉండాలంటే ఒక రేంజ్ వరకే ఉండాలి. ఆ రేంజ్ దాటితే మనందరం ఏమనుకుంటామంటే ప్రజలు అభిమానం ఉంటే అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటిది మనం ఒక భ్రమలో బతుకుతుంటాం. కానీ ఈ మొన్నటికి మొన్న యమునా నదికి సంబంధించినటువంటి కాలుష్యం మీద జరిగినటువంటి చర్చలో హర్యానా వాళ్ళు యమునా నదిలో విషం కలుపుతున్నారు, ఢిల్లీ వాళ్ళు చనిపోవాలని చెప్పేసి ఒక ప్రకటన చేశాడు. దాన్ని హర్యానా ముఖ్యమంత్రి, హర్యానా ప్రజలు ఆ నీళ్లు తాగారు. ప్రధానమంత్రి కూడా రోజు నేను యమునా నీళ్ళే తాగుతున్నాను అని చెప్పేసి దాన్ని కౌంటర్ ఇచ్చారు. దీనివల్ల కూడా ఆ పక్కనే ఉండేటువంటి హర్యానా యొక్క ప్రజల యొక్క మనోభావాలు కూడా నాకు తెలిసి కొంత గాయపడి ఉంటాయి. ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీలో దేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు నివాసం ఉంటున్నారు. వాళ్ళకు ఢిల్లీకి ఎక్కడి నుంచో రాకుండా అన్ని దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇది కూడా ఒక కారణం అనుకుంటున్నాం. అంటే ఇట్లా మనం కేవలం ఆయన వైపు నుంచే అరవింద్ కేజ్రీవాల్ వైపు నుంచి ఆలోచించినట్లయితే కర్ణుడి మరణానికి 1,00,000 కారణాలని ఒక 100 ఫెయిల్యూర్స్ కనపడుతుంటాయి. అట్లాగే చెప్పండి అడుగుతాను. పర్లేదు అడగండి. అయితే మీరన్నట్టు అంటే యాంటీ కరప్షన్ బ్యూరో మీద స్టార్ట్ అయినటువంటి థీమ్ మీద స్టార్ట్ అయినటువంటి ఒక పార్టీ అదే కరప్షన్లో కూరుకుపోవడం కూడా మెయిన్ రీజన్ అన్నారు కదా. సో ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అంటే ఏంటంటే సార్, కాంగ్రెస్ ఏమన్నా లోపాయికారిగా బీజేపీకి సపోర్ట్ చేసిందంటారా అక్కడ? అంటే ఆప్ రావద్దు అంటే ఆప్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావద్దు, మనం ఓడిపోయినా సరే కానీ ఆప్ అయితే ఓడిపోవాలని ఏమన్నా పనిచేసిందంటారా కాంగ్రెస్ అక్కడ? నేనైతే ఈ యాంగిల్లో అలా ఆలోచించలేను. కారణం ఏంటంటే ఇప్పుడు మనకు ఢిల్లీని చూసినట్లయితే 98 నుంచి 2012 వరకు కాంగ్రెస్ పార్టీ పాలించింది. అవును. దేశవ్యాప్తంగా ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అట్లా ఒక చిన్న రాష్ట్రంలో దేనికంటే వాళ్ళందరికీ తెలుసు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఏంటి అనేటువంటిది. 2014, 2019, 2024 లోక్సభ స్థానాల్లో
7 స్థానాలు బీజేపీ గెలిచింది, కాంగ్రెస్కి 0. అవును. 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 70లో 70 స్థానాలు ఓడిపోయింది. అక్కడ ఓకే. కాంగ్రెస్కి 0 స్థానాలు వచ్చింది. అంటే కాంగ్రెస్కి ఢిల్లీలో తన తన బలం ఏంటో తెలుసు, తన బలహీనత ఏంటో తెలుసు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఈ 7 స్థానాలతోని, అంటే మనం లోక్సభ ఎన్నికలకు సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం. ఈ 7 స్థానాలతోని కాంగ్రెస్ పార్టీకి ఇమీడియట్ గా వచ్చేటువంటి నష్టం లేదు, లాభం లేదు. కాబట్టి వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం, ప్రధానమైనటువంటి శత్రువు బీజేపీయే. ఓకే. కాబట్టి హ్మ్. బీజేపీకి బెనిఫిట్ చేసేటట్లుగా, ప్రయోజనాలు చేకూర్చేటట్లుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది అనేటువంటిది అయితే మాత్రం నేను ఓకే. అనుకోను. కారణం ఏంటంటే లాంగ్ రన్ కి సంబంధించిన దాంట్లో. అంటే అవును. ఇప్పుడు మనమేదో ఆ, నిన్నటి నుంచి అంటే ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాత వస్తున్నటువంటి ఓట్లను బట్టి మనం ఏదో ఒక 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కి వచ్చినటువంటి ఓట్ల కంటే కూడా వాళ్ళు మెజారిటీ తక్కువ అనేటువంటిది. ట్రయాంగిల్ ఫైట్ జరుగుతున్నటువంటి ఉండబోతుంది. సందర్భంలో ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి అవును. కాంగ్రెస్ వల్ల బీజేపీ గెలిచింది అనేటువంటిది నేనేమి అనుకోను. అట్లా అనుకుంటే ఓకే. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా 2015, అంతకుముందు 13, 20లో కూడా మళ్ళీ కాంగ్రెస్ వల్లే గెలిచినట్టు అనుకోవాలి కదా. అవును. లాజిక్కే. మీరన్నట్టు త్రిముఖ కాబట్టి పోటీ ఉన్న చోట మేబీ పర్సెంటేజెస్ అటు ఇటు ఉండొచ్చు. సార్ ఇంకో ప్రశ్న ఏంటి అంటే ఒక సీఎం ఫేస్ లేడు. బీజేపీ వైపు నుంచి ఇతను సీఎంగా ఉంటాడు గెలిస్తే అని గూడా సీఎం ఫేస్‌తోని ఫైట్ చేయలేదు. సో, సీఎం ఫేస్ లేకున్నా గెలవడానికి గల కారణాలేంటారు? అంటే క్యాంపెయినింగ్ బావుందంటారా? మోడీ చరిష్మానా మీరేమంటారు? సహజంగా మొన్న 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వాళ్ళేమి డిస్టింక్షన్ లో పాస్ కాలేదు, ఫస్ట్ క్లాస్ లో కూడా పాస్ కాలేదు. కేవలం ఒక సెకండ్ క్లాస్ మార్కులు వచ్చాయి. అంటే 100కు ఒక 50, 55, 56 వరకే వచ్చాయి. కారణం ఏంటంటే దాంట్లో బీజేపీకి 240 వచ్చాయి. ఆ మిగిలినటువంటి 30, 40 ఏదో మినిమం మెజారిటీ కావాల్సినటువంటి మెజారిటీలు ప్రతిపక్షాల దగ్గర చేర్చుకున్నాయి. కానీ అనూహ్యంగా ఈ 9 నెలల టెన్యూర్ లో చూసినట్లయితే వాళ్ళ బలం బాగా పెరిగింది. అవును. హ్మ్. మనం ఎక్కడైతే హర్యానాలో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుంది అనుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఒక థర్డ్ టైం గ్రాండ్ విక్టరీ. ఇంకా తర్వాత అసలు వాళ్లకు మహారాష్ట్ర అయితే అదొక పెద్ద బూస్ట్. మహారాష్ట్రలో గెలుపు అనేటువంటిది అటు భారతీయ జనతా పార్టీకి ఆ, మామూలు విజయం కాదు. దేనికంటే అంతకుముందు ఎన్నికల్లో ఎప్పుడు చూసుకున్నా కూడా మొన్నటి ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే, రెండో విషయం ఏంటంటే ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ప్రజలు ఈ 9 నెలల తర్వాత, ముఖ్యంగా నేను ఆ మధ్యలో మొన్న అక్టోబర్, నవంబర్లలో ఉత్తరప్రదేశ్లో పర్యటన చేశాను. అంటే ఐ మీన్ ఓకే. నా పర్సనల్ వెళ్ళినప్పుడు నేను అక్కడ వాళ్ళతో అడిగాను, చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. మీరు ఇక్కడ ఈసారి నరేంద్ర మోడీకి మీరు వ్యతిరేకంగా ఓట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటని. అంటే వాళ్ళు తక్కువనే ఉన్నదంటే అదేదో ఒక పొరపాటు జరిగిపోయింది, ఇప్పుడు ఎన్నికలు వస్తే మళ్ళీ కనీసం 75 స్థానాలు బీజేపీకి వస్తాయని చెప్పారు. అంటే ఓకే. ప్రజల్లో 8 నెలల్లో ఒక మార్పు అయితే వచ్చింది. ఆ మార్పుని బీజేపీ ఢిల్లీలో ఎన్కాష్ చేసుకుంది. అంటే ఒకటి, ప్రచారం జరిగినటువంటి తీరుతెన్నులు. రెండవది, నరేంద్ర మోడీ మీద ఉండేటువంటి చరిష్మా. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ సంస్థాగతంగా బాగా స్ట్రాంగ్ అవ్వటం. రెండవది ఏంటంటే దానికి ఉన్నటువంటి నెట్వర్క్. రెండవది ప్లస్ అక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఫెయిల్యూర్స్, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగవడం అనేటువంటివి బీజేపీకి కలిసి వచ్చిన విషయాలు. నిన్న మనం ఈ ఇక్కడ ఒక విషయాన్ని ప్రస్తావించక తప్పదు. నిన్న టీవీలో ఎన్నికల ఫలితాలు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఒక గతంలో అతను 2 టర్ములు నిజామాబాద్ నుంచి ఎంపీగా పనిచేశాడు. అతను చెప్పినటువంటిది ఏంటంటే, అంటే ఆ యాంకర్ అడిగినప్పుడు, మాకంటే వాళ్ళు చాలా బలంగా ఉన్నారు, దృఢంగా ఉన్నారు, చాలా ముందు ఆలోచిస్తున్నారు, మేము దాన్ని అలా చేయటంలో మాకు ఆ నెట్వర్క్ లేదు కాబట్టి మాకు ఫెయిల్యూర్స్ కనబడుతున్నాయి అన్నాడు. అంటే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, నాకు ఫ్రెండ్ ఉండేవాడు, అతను మహారాష్ట్రలో ఎంపీ, మంచి క్లోజ్ ఫ్రెండ్ నాకు. నేను
2 సార్లు ఎంపీగా ఉన్నప్పుడు కూడా అతను కూడా ఎంపీయే. బట్ ఇప్పుడు అతను వేరే పార్టీలోకి మారిపోయాడు. నేను మొన్న మహారాష్ట్ర వెళ్ళినప్పుడు కలుద్దామని అతని దగ్గరికి వెళ్ళాను. అతను అప్పుడే ఇంటికి వచ్చాడు. ఏంటి విశేషాలు ఏం నడుస్తున్నాయంటే 2000 ఇతనేమో మహారాష్ట్రలో మొన్న డిసెంబర్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. మన తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ ఎంపీ. ఓకే. ఆ మహారాష్ట్ర ఎంపీ చెప్పినటువంటిది ఏంటంటే, మేము 2029లో జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటిది డీలిమిటేషన్ అయ్యాక ఏ నియోజకవర్గాలతో ఏ కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి, అక్కడ ఉండేటువంటి అభ్యర్థులు ఏంటి, అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క సోషల్ ఇంజనీరింగ్ ఎట్లా ఉంటుంది, ఏ అభ్యర్థికి ఇస్తే ఏ గెలుస్తారనేటువంటి దానికి ఇవాళ ఒక ప్లానింగ్ అయింది. ఈ ప్లానింగ్కి వెళ్ళి నేను ఇప్పుడే వస్తున్నాను అన్నారు. అంటే ఏంటి, 2024లో ఉన్నప్పుడు 2029 గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు. అవును. అంటే వాళ్ళ యొక్క విజన్ ఎట్లా ఉంటుంది అంటే బీజేపీ. రెండోది ఏంటంటే బీజేపీలో కేవలం నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలే కాకుండా సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఉండేటువంటి లీడర్షిప్ ఉంటుంది చూసారా, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. అందరూ బయటికి తెలియాల్సినటువంటి అవసరం లేదు, కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండటం వల్ల ఏమైందంటే వాళ్లకు కొంత ఇదొకటను, ప్లస్ డెసిషన్స్ తీసుకోవటము, వాటిని ఇంప్లిమెంట్ చేయటము, కింది లెవెల్ వరకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇక్కడ కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఆ స్వేచ్ఛ కూడా నాకు బీజేపీ కలిసి వచ్చింది అనుకుంటున్నాను. అనేక కారణాల వల్ల 70లో 48 వచ్చి ఉంటాయి. ఎస్పెషల్లీ ఇదంతా కూడా ఆ బీజేపీ పార్టీ, అది తర్వాత దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉండటం, డబుల్ ఇంజన్ సర్కార్ అనేటువంటిది, అభివృద్ధికి నోచుకోవాలంటే కేంద్రంలో ఇప్పుడే ఇవాళ ఉదయం ఎక్కడో చదివా నేను, ద్వారకా హైవే అనేటువంటిది ఒకటి వేశారు. దాదాపు అది చాలా పెద్ద హైవే, 8 lanes అట. అంటే ఇది ఢిల్లీకి ఇది ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్. అంటే ఇది ఎట్లా సాధ్యమైంది, కేంద్ర ప్రభుత్వంతో సాధ్యమైంది. అంటే కేంద్రం ఇప్పుడు మనం ఈ 9 నెలల్లో మనం ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం, అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయి. అంటే గతంలో వచ్చాయి, ఇప్పుడు వస్తున్నాయి, దాంట్లో కొత్త లేదు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటివన్నీ కూడా దేనికైతే వస్తున్నాయో, ఏ హెడ్కి అయితే వస్తున్నాయో ఆ హెడ్కి వినియోగిస్తున్నారు. అంటే అట్లా 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 అంటే అభివృద్ధి, సంక్షేమం అనేటువంటివి ప్యారలల్ గా వెళ్ళినప్పుడు ఆ రాష్ట్రం కానీ, ఆ ఊరు కానీ, ఆ జిల్లా కానీ, ఆ కుటుంబం కానీ చక్కటి పయనం సాగిస్తుంది అనేటువంటి దానికి నిదర్శనం అన్నమాట. సార్, చివరి 2 ప్రశ్నలు. సో, సంస్థాగతంగా పనిచేయడం అనేది దేన్ని కూడా రిప్లేస్ చేయలేదు. మనిషి చరిష్మా కావచ్చు, ఏదైనా కావచ్చు అనేది ఢిల్లీ ఎలక్షన్స్ ఉదాహరణ నాకు అనిపించింది. సో, ఇది 27 సంవత్సరాల తర్వాత ఇక్కడ వీళ్ళు గెలిచారు కదా! మీరేమంటారంటే పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ కూడా వస్తాయి నెక్స్ట్. తర్వాత గెలవని స్టేట్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే తెలంగాణ ఉంది. అంటే ఈ రాష్ట్రాల్లో కూడా ఈ రకమైనటువంటి వ్యూహాలు వీళ్ళేమన్నా ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఉందంటారా? సహజంగా ఒక గెలుపు, ఒక ఓటమి సంబంధితుల మీద పడేటువంటి ఆస్కారం ఖచ్చితంగా ఉంటుంది. గెలుపున్న చోట బలంగా మళ్ళీ ఇంకో చోట గెలవాలనేటువంటి కాంక్ష ఉంటుంది. ఓడిపోయిన వాళ్ళకు కొంత నిర్లిప్తత, కొంత నిరాశ, నిస్పృహలకు లోనయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది జనరల్ గా జరుగుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆప్ ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో ఓడిపోయింది. ఓడిపోవటం అంటే ఏదో నార్మల్ గా కూడా ఓడిపోలేదు. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం ఆ క్యాడర్ మీద ఉంటుంది. ఆ క్యాడర్ మీద ఎట్లా ఉంటుంది, ఆ పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం పంజాబ్. పంజాబ్ లో రాబోయే 6 నెలల్లో ఎట్నుంచి ఎటైనా తిరిగేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే మనకు దేశవ్యాప్తంగా పంజాబ్ అడ్మినిస్ట్రేషన్ గురించి, పంజాబ్ ప్రభుత్వ పాలనా వ్యవహారం మీద దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. అంటే మనకు బయటికి ఇమ్మీడియట్లీగా మీడియాలో కవరేజ్ రాకపోయినా కూడా ఇంటర్నల్ గా దేశ భద్రతకు సంబంధించినటువంటి అనేక
ఇబ్బందికరమైనటువంటివి పంజాబ్ నుంచే జరుగుతున్నాయని తెలిసినప్పుడు ఆ పంజాబ్ ప్రభుత్వం మీద కూడా దీని ప్రభావం కొంత పడేటట్లుంది. సైమల్టేనియస్ గా అదే సమయంలో బీజేపీ గెలుపు కూడా ఆ కార్యకర్తల ఉత్సాహం కూడా అదే నేను ఇందాక చెప్పినట్టు హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఢిల్లీ గెలిచారు. ఖచ్చితంగా దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఎన్నికలు ఉంటాయో ఆ రాష్ట్రాల్లో కొంత పడేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు మనం దీన్ని కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే ఏమన్నారంటే కర్ణాటకలో గెలిచాము, తెలంగాణలో గెలవబోతున్నాం అని ప్రచారం చేశారు. అవును. అంటే గెలిచారు. కర్ణాటకలో గెలిచారు కాబట్టి తెలంగాణలో గెలవలే. ఒక మౌత్ టాక్, ఒక మౌత్ కాన్వర్సింగ్ కూడా వాళ్ళు పాజిటివ్ అంశాలు కానీ నెగిటివ్ అంశాల మీద కానీ స్ప్రెడ్ అవుతుంది. అవును. పాజిటివ్ వైబ్స్ సేమ్ వచ్చిండే వాళ్ళకప్పుడు. కర్ణాటక గెలవగానే వచ్చాయన్నమాట. అట్లాగే తెలంగాణలో పడుతుంది, కొంత కేరళలో పడుతుంది, వెస్ట్ బెంగాల్లో పడుతుంది, తమిళనాడులో కూడా పడుతుంది. అంటే ప్రతి చోట పాజిటివ్ వైబ్స్ పడేటువంటి దగ్గర పాజిటివ్ పడతాయి, నెగిటివ్ పడే దగ్గర నెగిటివ్ పడుతుంది. సార్ చివరి ప్రశ్న చెప్పండి. చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ చీఫ్ మినిస్టర్ ఎవరైతారంటారు? అంటే సాహెబ్ సింగ్ వర్మ కొడుకు ప్రవేశ్ వర్మ కూడా బాగా చాలా కష్టపడి నిజంగా కూడా ఎంతోమంది వేల మంది కార్యకర్తలు పరివార్ మొత్తం గ్రౌండ్‌లో వర్క్ చేశారని విన్నాను నేను. సో, చీఫ్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఇతనికి ఉందంటారా? లేకపోతే సడెన్‌గా మధ్యప్రదేశ్ లేకపోతే మన రాజస్థాన్‌లో చూసినట్టుగా సడెన్‌గా ఎవరైనా సర్ప్రైజ్ క్యాండిడేట్‌కి ఏమైనా ఇస్తారంటారా? విమెన్ క్యాండిడేట్‌కి ఏమైనా? చూడాలి మరి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది. సహజంగా అయితే సోషల్ ఇంజనీరింగ్ ప్రకారం అయితే అతనికి ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, పరేష్ వర్మకి. కారణం ఏంటంటే అతను జాట్ సంబంధించినటువంటి వ్యక్తి. ఓకే. దాని ప్రభావం ఇటు హర్యానా, అటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వీటికి సంబంధించినంత వరకు కొంత మనం ఎంత చెప్పుకున్నా కూడా కులం అనేటువంటిది రాజకీయాల్లో చాలా ఒక ప్రధానమైనటువంటి అంగంగా తయారైంది. మావాడు 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 అనేటువంటి అనుకునేటువంటి సెక్షన్ ఆఫ్ పీపుల్ బాగా పెరిగారు, ఏది ఈవెన్ దో చదువుకున్న వాళ్ళల్లో కూడా. కాబట్టి దీని ద్వారా ఏదైనా ఉపయోగపడుతుంది అంటే ఒక 3-4 పేర్లు అయితే రాత్రి నుంచి మీడియాలో వస్తున్నాయి. దాంట్లో మన స్మృతి ఇరానీ పేరు వినపడుతుంది, తర్వాత అట్లాగే మన సుష్మా స్వరాజ్ కూతురు పేరు వినిపిస్తుంది. బన్సూరి అయితే వీళ్ళందరినీ స్వరాజ్ నాకు తెలిసి బన్సూరి మొన్ననే లోక్సభకు ఎన్నికైంది. ఎన్నికైంది. ఆవిడకి వయసు రీత్యా లేకపోతే రాజకీయ అనుభవం దృష్ట్యా ఇంకా కొంత పరిణితి చెందాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇతను ఏంటంటే 14-19 లోక్సభకు ప్రాతినిధ్యం వహించాడు, కొంత డైనమిక్ గా చొచ్చుకుని పోయాడు, ప్రచారంలో ముందున్నాడు. కాబట్టి ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ఇతనికి ఇస్తారనేటువంటిది నా యొక్క అభిప్రాయం. బట్ ఇంకొక 3-4 ఫేస్ కూడా ఉన్నాయి. అల్టిమేట్ గా ఇవాళ రేపట్లో డెసిషన్ వస్తుందని అనుకుంటున్నాను. సార్ మీరు చాలా చక్కని విశ్లేషణ అందించారు ఈ విషయం పైన. బీజేపీ ప్రామిస్ చేసినట్టు అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ లెవెల్స్ తగ్గించడానికి ప్రయత్నించడంతో పాటుగా యమునా నదిని కనీసం ప్రక్షాళన చేసే వాళ్ళేదైతే ప్రామిస్ చేశారో ఇవన్నీ వాళ్ళు చేస్తారని మనం ఆశిద్దాం. ఆశిస్తూ మీరు సమయం ఇచ్చినందుకు మీకు అనేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ముగిద్దాం సార్. ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.